Hi guys, Hakuna Matata. I'm back. And right now, ఇప్పుడు కూడా వర్క్లోనే ఉన్నాను. బట్ ఐ హ్యావ్ ఎ క్రేవింగ్ ఫర్ అ కేక్, అ నార్మల్ కేక్. సో నేను మైదా యూస్ చేయకుండా ఓట్స్ పౌడర్తో ఇంకా ఎగ్స్ బనానాతో ఎట్లా చేస్తాను అని చెప్పి చూపించేస్తున్నాను. విత్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై హోమ్ రైట్ నౌ వాటితో చేస్తున్నాను అనమాట. అండ్ నో మైదా అండ్ నో మిల్క్, ఎందుకంటే నేను అంత మిల్క్ గర్లీ కాదు కాబట్టి. అండ్ మైదా అయితే ఎప్పటి నుంచో మేము ఎక్కువ వాడము. సో మైదా జోలికి అసలు నేను పోను కూడా, అందుకని ఓట్స్ పౌడర్తో చేసేస్తున్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ టైం, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు కన్నాకి చాలా బాగా నచ్చింది అనమాట. సో కన్నా నేను తినేస్తాము. సో చూసేయండి. ముందుగా మనకి దీనికోసం 2 ఎగ్స్ కావాలి, 3 బనానాస్ కావాలి, వెనిలా ఎసెన్స్, 3 టేబుల్ స్పూన్స్ షుగర్, బటర్, ఓట్స్ కావాలన్నమాట. ముందు 3 బనానాస్ని వేసేసాను, ఎందుకంటే స్వీట్నెస్ మ్యాక్సిమం బనానా నుంచే వచ్చింది, అందుకని 3 స్పూన్స్ షుగర్ మాత్రమే తీసుకున్నా. ఇక బటర్ యాడ్ చేశాను, వెనిలా ఎసెన్స్ కూడా. బటర్ కరిగించే వాళ్ళు కరిగించుకోవచ్చు, నేను ఎందుకంటే ఇప్పుడు బటర్ని మిక్సీ చేసేస్తాను కాబట్టి మొత్తం కరిగిపోతుంది అనమాట నార్మల్గానే. ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత ఆ బటర్ ఇంకా మంచిగా మెల్ట్ అవుతుంది. సో ఇది మొత్తం మనం మిక్సర్ చేసేసాము. ఆ తర్వాత ఇందులో ఓట్స్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇంట్లో ఉన్న ఓట్స్ని జస్ట్ గ్రైండ్ చేస్తాను అనమాట. ఇట్లా పౌడర్ అయిన దాన్ని ఇందులో వేసి జస్ట్ ఫోక్తో కలుపుతుంటేనే చాలా స్మూత్గా అయిపోయింది. ఇక ఎయిర్ ఫ్రైయర్ని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను. అందులో బటర్ పేపర్స్ ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత మన కంటెంట్ని అందులోకి డ్రాప్ చేసేసుకుందాము. మంచిగా ఫోక్తో సెటిల్ చేసుకుందాం అనమాట, ఎందుకంటే కింద ఏమన్నా చిన్న చిన్నవి గ్యాప్స్ ఉన్నా మొత్తం ఫిల్ అవ్వడానికి. ఇక ఎయిర్ ఫ్రైయర్లో ఇంకో 15 మినిట్స్ పెట్టి తీసిన తర్వాత చూడండి, నేను మంచిగా కట్ చేసేసుకున్నాను. ఫ్లఫీగా సూపర్ అంటే సూపర్ ఉంటాయి, టేస్ట్ చేయండి.